ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మార్కు సువార్త 3వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఆయన అనేకులను స్వస్థపరిచెను కనుక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనవలనని ఆయన మీద పడుచుండ్రి. రోగము మన జీవితంలో ఒక భయంకరమైన విషయంగా అనిపిస్తుంది. అది భరించే వారికి ఎంతో కష్టంగా ఉంటుంది. మరి కూడా సమాజం కూడా ఈ రోగాన్ని బట్టి మరి పాపం నిమిత్తమై వీరికి రోగం వచ్చిందేమో అని నిందిస్తుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో రోగము కేవలం శరీరానికే కాదు, మనస్సును కూడా చాలా బాధ పెడుతుంది, చాలా కృంగపెడుతుంది. మరి చాలామంది కూడా పాపంను బట్టి మీరు పాపం చేశారు కాబట్టి రోగం వచ్చిందని. కానీ యోబు గురించి చెప్పినప్పుడు అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై ఉన్నాడు. కానీ రోగము దేవుడు అలౌ చేస్తే మాత్రమే యోబుకి అనారోగ్యం వచ్చినట్టు, యోబుకి శ్రమలు వచ్చినట్లు చూస్తున్నాం. మరి దేవుడు ప్రతిసారి కూడా మన మీద అన్ని విషయాల్లో కంట్రోల్ ఉంటుంది అన్నది మనం మర్చిపోతూ ఉంటాం. కాబట్టి ఈ వాక్యం మనకేం చెప్తుందంటే, విశ్వాసం ఉంచు. వీరు జనములందరూ వచ్చి ఆయన మీద పడుతున్నారు. కేవలం విశ్వాసంతో ఆయన వస్త్రపు చెంగు ముట్టినా చాలు స్వస్థత కలుగుతుంది అని ఒక స్త్రీ, రక్తస్రావం గల స్త్రీ దగ్గర కూడా మనం చూస్తున్నాం. కేవలం విశ్వాసం ఉంచడం వల్ల శతాధిపతి యొక్క సేవకుడు కూడా స్వస్థత పడినట్లు చూస్తున్నాం. కేవలం విశ్వాసం ఉంచమంటున్నాడు. అది దేవుని చిత్తం లేనిదే ఆరోగ్యమైన, ఐశ్వర్యమైన నీ దగ్గరికి రాదు అని కూడా ఈ వాక్యం తెలియపరుస్తుంది. ఈ వాక్యంలో అనేక ప్రాంతముల నుంచి, యూదయ ఒక పక్కన, యెరూషలేము, ఇదూమియా, యోర్దాను, నలుదిక్కుల నుంచి గలిలయ సముద్రం దగ్గర ఉన్న యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాడు. అందరినీ కూడా ఆయన అనేకులను స్వస్థపరిచాడు. ఏ ఒక్కరిని కూడా తృణీకరించలేదు. అందరిని కూడా స్వస్థతపరిచాడు. అది మానసిక స్వస్థత, శారీరక స్వస్థత, అన్ని రకాల స్వస్థత కూడా వారికి అనుగ్రహించాడు. కాబట్టి ఎవరు కూడా ఉత్తినే వెళ్ళలేదు అని కూడా ఈ వాక్యం తెలియపరచబడుతుంది. ఈ వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది. మరి నీ అనారోగ్యాన్ని బట్టి నిరుత్సాహపడొద్దు. దేవుని దగ్గర స్వస్థత ఉంది. యేసు మాత్రమే స్వస్థపరచగలడు. ఈరోజే ఆ స్వస్థతతోనే దేవుడు మన మధ్యలో విడుదల చేయనుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, స్వస్థత వైపు నీ వైపు చూస్తున్నాం తండ్రి. మాకు స్వస్థత అనుగ్రహించేవాడు. కేవలం నీ రక్తం ద్వారానే మాకు స్వస్థత ప్రభా. అనేకులను స్వస్థపరిచావు ప్రభా. అది కేవలము నీ అలౌ చేస్తేనే, నీ పర్మిషన్ ఉంటేనే వస్తుంది. అది దేని పెట్టమని అనారోగ్యంతో ఎదుర్కొంటున్నప్పటికీ ఆ ప్రతి అనారోగ్యం కూడా ఈరోజు తుడిచిపెట్టమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.